మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. తులారాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు తులారాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మధ్యలోనే సంక్రమణం చెంది మకరంలో అంటే చతుర్థ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం ముందుగా తెలుసుకుందాము. శుక్రగ్రహము తృతీయ స్థానంలో 12వ తారీఖు వరకు ఉన్నది. తదుపరి సంక్రమణం చెంది ముందు రాశిలోనికి ప్రవేశిస్తున్నది. అంటే మకరంలో ప్రవేశించి నెలాఖరు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో అంటే 12 రోజుల పాటు తృతీయ స్థానంలోను, తదుపరి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలోను సంచారం జరుగుతుంది. ఇక్కడ తృతీయ స్థానంలోనూ మంచి యోగాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అన్నట్టయితే ఇంట్లో కుటుంబ సభ్యులు, ఇంటి పక్కవారు, అట్లాగే మనం పనిచేసేటటువంటి ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ మన గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి, సొంత వ్యాపారం కావచ్చు. అక్కడ అంతటా కూడా అందరూ అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. మనస వాచ కర్మ, ఆర్థికమైన సమస్య అప్పిస్తారు, మనసు మాట సహాయం కావాలా చేస్తారు. అట్లా అన్ని రకాలుగాను మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా నేను ఒక్కడనే కాదు, నాకు వెనక చాలా మంది ఉన్నారు అనే అభిప్రాయంతో మీరు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ 12 రోజుల పాటు శుక్రుడు ధనస్సులో సంచార కాలంలో తదుపరి ఆయన సంక్రమణం ద్వారా చతుర్థ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశించి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ చతుర్థ స్థానంలో కూడా మనకి శుక్ర భగవానుడు అనుకూలిస్తూ ఉన్నాడు. ఇక్కడ విద్య విషయంలోను, గృహాల విషయంలోను, ఇంటి స్థలాల విషయంలోను, భూమి విషయంలోను, వాహనాలు, మన స్వభావము, అలాగే తల్లిగారు ఆశీస్సులు లేదా ఆవిడ ఆరోగ్యం విషయాలన్నిట్లోనూ కూడా మనకి శుక్ర భగవానుడు పరిపూర్ణంగా సహకరిస్తూ ఉన్నాడు. అంటే నెలకి నెల కూడా ఖచ్చితంగా మనకి శుక్ర భగవాన్ యొక్క మంచి ఫలితాలు మనం అందుకుంటున్నాము. ఇకపోతే 5వ స్థానంలో రాహు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు. వారు చదువులో వెనకబడటము, ఆటల్లో ముందుండటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, చిరు స్నేహాలు ఇట్లాంటివన్నీ కూడా రాహుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ రాహుగ్రహ అనుకూలం లేకపోయినట్టయితే దానివల్ల మనకి ఈ తేళ్లు, జెర్రులు, దోమలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత చికాకులు కలిగేటువంటి వ్యవహారం అంతా ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం, బుధుడు కూడా ఇక్కడ తృతీయంలోను చతుర్థంలోను ఆయన కూడా సంచారం చేస్తున్నారు. ఇక్కడ తృతీయంలో 17వ తారీఖు వరకు ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ బుధుడు మాత్రం మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు. ఎవరి సహాయ సహకారాలు అందకుండా ఉండే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటారు, ఆయన డ్యూటీ. ఇక తదుపరి రెండో 15 రోజుల్లో ఈ 3 గ్రహాలు మనకు అనుకూలించట్లేదు కదండి. రవి గాని శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రవి గాని కుజుడు కానీ అనుకూలించట్లేదుగా. ఇక్కడ మళ్ళీ శుక్రుడు అనుకూలిస్తున్నాడు, మళ్ళీ బుధుడు కూడా 18వ తారీఖు నుండి నెలాఖరు వరకు చతుర్థంలోని ఈయన కూడా మనకి చతుర్థ స్థానంలో అనుగ్రహిస్తున్నాడు, మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా విద్య, భూమి, గృహము, అమ్మగారు, తల్లిగారు ఈ విషయాలన్నింటిలో ఇక్కడ 4 గ్రహాలు, ఈ తృతీయంలో ఉన్నటువంటి 4 గ్రహాలు చతుర్థంలోకి వెళ్ళాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గ్రహాలు అంటే రవి, కుజులు అనుకూలించట్లేదు, కానీ శుక్రుడు, బుధుడు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ తృతీయంలో మాత్రం మనకి బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేదు. ఇది గమనించుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ 4 గ్రహాలు మన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అలాగే కుజుడు కూడా ఒక 15వ తారీఖు వరకు తృతీయంలోనే ఉండి తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఈ రవి గురించి మనం మొదటి 14 రోజులు అనుకూలంగా ఉన్న తరువాతి 15 రోజుల నుంచి నెలాఖరు వరకు మాత్రం చతుర్థ స్థానంలో కొంచెం ఇబ్బందులు కలిగించేటట్టు పరిస్థితి ఉంటుంది. తల్లిగారి విషయంలో, భూమి విషయంలో, ఇట్లాంటి విషయాల్లో. ఇక కుజుడు తృతీయ స్థానంలో ఉన్న 15 రోజులు కూడా మనకి అందరి సహాయ సహకారాలు అందించడానికి మనకి 3 గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మొదటి 15 రోజులు మొదటి పార్ట్ అంతా కూడా 2 భాగాలు చేస్తే నెలని మొదటి భాగం అంతా శుక్రుడు, రవి, కుజుడు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. తద్వారా మొదటి 15 రోజులు చాలా ముందుకు. ఇకపోతే రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానం అయినటువంటి ధనురాశిలో
14వ తారీఖు వరకు సంచరించి తదుపరి మకర సంక్రమణం రోజున అంటే 15వ తారీఖు నుండి చివరి వరకు నెలాఖరు వరకు కూడా అక్కడ మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు రవి అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట బయట తెలుసున్న వారు కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు అందరూ కూడా మనకి సహాయం మనస డబ్బులు కావాలా మనస వాచ కర్మ ఏ సహాయం కావాలన్నా కూడా మనకి అందించడానికి సిద్ధంగా ఉంటారు. అది ఒక మనకి ఇందాక శుక్రుడు అదే పరిస్థితిలో ఉన్నారు, ఇక్కడ రవి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అంచేత చాలా శుభ పరిణామం. అందరూ ఉన్నారు, అన్ని రకాలుగా సహాయపడుతున్నారంటే ఎలాగైనా ముందుకు వెళ్తాం కదా. ఇకపోతే 6వ స్థానంలో శని అద్భుతంగా యోగిస్తాడు. 6వ స్థానంలో శని గ్రహం అత్యద్భుతంగా, అంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, రుణం కావాలంటే ఇప్పుడు రుణం పుడుతుంది, రుణం ఎవరికైనా మనం బాకీ ఉన్నట్టయితే ఇచ్చేయగలుగుతాము, ఇచ్చే సాయిగా రుణాలన్నీ తీరిపోయాయి కదా అని చెప్పేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవానుడు అంతగా మనకి సహకరిస్తూ ఉన్నాడు. తద్వారా మనకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు అనుకున్న దానికంటే ముందుగానే మనం బాకీలు తీర్చేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధంగా మనకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, 100% అనుకూలమైన ఫలితాన్ని శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన కూడా ఇస్తూ ఉన్నారు. పిల్లల విషయంలో బాగుండే అవకాశం ఉంటుంది, భావం కాబట్టి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో బాగుంటుంది. గుళ్ళు గోపురాలు మీరు అనుకున్నా అనుకోకపోయినా తిరగటం అవుతుంది. ఎలాగా ధనుర్మాసం అంత పరమ పుణ్యప్రదమైనటువంటి మాసం ధనుర్మాసం అనేటటువంటిది ఇది కాబట్టి ఈ అన్ని గుళ్ళు కూడా పండగ వాతావరణాన్ని సంతకరించుకుని ఉంటాయి. మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళగలుగుతారు. మీరు ప్రయత్నం లేకపోయినా ఎక్కడికో అర్జెంట్ పని ఉంది వెళ్తున్నారు, దారిలో గుడి కనబడింది, ఒక 2 నిమిషాలే పర్లేదులే అని చెప్పేసి గబగబా అక్కడ ఆగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ మహానుభావుని ప్రార్థించి ఆ భగవంతుడిని వెళ్ళేటువంటి పరిస్థితి మీరు అనుకోకపోయినా దేవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆయనే రప్పించుకుంటారు. ఆయన యొక్క అనుగ్రహం భాగ్యస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఈ విధమైన ఫలితాలని గురువు కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే కేతువు ఈయన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. చూడండి ఏ విధమైన ఫలితాలు అంటే, ఈయన ఏకాదశ స్థానంలో ఉన్నారు. డబ్బు వద్దన్నా కూడా డబ్బు దొరికేటటువంటి ఈజీగా డబ్బు ఎర్నింగ్, చాలా సులువుగా డబ్బు సంపాదించడము, డబ్బు ఇంకా చాలరా నాయన అనుకున్నా కూడా ఇంకా వచ్చి మీద పడటము, అలాగే ఏదైనా వ్యవహారం కానీ కొత్త వ్యాపారం కానీ మొదలెట్టిన అందులో కూడా విజయం సాధించడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి లాభస్థానం అయినటువంటి ఈ 11వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరగడం అనేది చాలా అద్భుతం. చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుందాము. ఈ తులారాశి వారికి మనకి శుక్రుడు పూర్తిగా శుభగ్రహము మనకి పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు ఆయన కూడా నెలంతా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. గురువు గారు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఆయన కూడా. అలాగే కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అన్నట్టయితే ఇక్కడ మొత్తంగా మనకి చెప్పాలి అన్నట్టయితే 4 గ్రహాలు పూర్తి ఫలితం, శుక్రుడు, శని, గురువు, కేతువు 4 గ్రహాలు పూర్తి ఫలితాలు నెలంతా కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ చిన్న గ్రహాలు అంటే చిన్నవని కాదు గ్రహం, ఇక్కడ తక్కువ కాలం ఒక రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి, కుజ, బుధ, శుక్రుడు ఇలాగ చెప్పేసుకున్నాం కదండి, అయిపోయింది. ఇకపోతే రాహు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. రవి పార్షియల్లీ అంటే సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నారు. కుజుడు కూడా సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నాడు. బుధుడు కూడా సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నాడు. అందుచేత మనకి ఇక్కడ 4 గ్రహాలు పూర్తిగాను, 3 గ్రహాలు పాక్షికంగాను, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 7 రాశులలో తులారాశి వారికి 4 గ్రహాలు పూర్తిగాను, 3 గ్రహాలు పాక్షికంగాను యోగిస్తూ ఉన్నాయి, 8 గ్రహాలకు గాను. అందుచేత ఒక్క రాహువే పూర్తిగా అనుకూలించినటువంటి గ్రహం. చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కదండి, బాగున్నంత మాత్రాన అంతా సంతోషపడాల్సిన పని, వ్యక్తిగత జాతకం కూడా చూసుకోవాలి. అందుచేత మొత్తం మీద వీరికి దిగ్విజయంగా జరిగేటటువంటి ఏదైనప్పటికీ బాగలేని గ్రహం రాహుకి, మిగతా గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి కాబట్టి వాటికి అలా అని చెప్పేసి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు చేయకూడదని కాదండి. నవగ్రహ మంత్రం మనం రోజు చెప్పుకుంటున్నాం కదా, 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. మీకు ఈసరికి నోటికి వచ్చేసే ఉంటుంది, అందరికీ కూడా మన ఛానల్ చూసే అందరికీ కూడా వచ్చే ఉంటుంది. కాబట్టి తప్పకుండా బాగున్న గ్రహాలకి బాగోని గ్రహాలకి కూడా
మీరు అది చేసుకోండి. సర్వ శుభాలు పొందుతారు. ఈ తులారాశి వారు మరింత శుభప్రదమైన ఫలితాలు గోచార రీత్యా సంభవిస్తున్నాయి. ఇది గ్రహించుకోండి. శుభం.